నిత్యం తన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచే సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మీద టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల్ని అసభ్యకరంగా దూషించడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీరెడ్డి పైన కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? సుమిత్ర, కర్నూలు జిల్లాలో సినీ నటి శ్రీరెడ్డి పైన కేసు నమోదు కావడం జరిగింది. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన, హోంమంత్రి అనిత పైన అసభ్య పదజాలంతో దూషిస్తూ ఫేస్బుక్ లోన, అదే విధంగా యూట్యూబ్ లో నిత్యము వివాదాస్పదంగా మారినటువంటి శ్రీరెడ్డి పైన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. శ్రీరెడ్డి పైన 352, 353 పిఎన్ఎస్ 666 ఐటీఏ 2000, 2008 సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ నేత అయినటువంటి బీసీ సంఘానికి నేత అయినటువంటి రాజు యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి శ్రీరెడ్డి పైన కేసు నమోదు కావడం జరిగింది. అనేక సందర్భాల్లో టీడీపీ నేతలను దూషించడము, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, హోంమంత్రిని అసభ్య పదజాలాలతో కించపరిచే విధంగా కుటుంబ సభ్యులతో పాటు ఒక ప్రత్యేక హోదా కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత నారా లోకేష్ ని అనేక మంది పైన అసభ్య పదజాలాలతో దూషించడము, ఎప్పుడు నిత్యము యూట్యూబ్లు, అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తన ఎక్స్పోజ్ చేస్తుంది. అది అందుకోసమే ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకోకపోతే మాత్రం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని రాజు యాదవ్ గాని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలా, అనునిత్యము ముఖ్యమంత్రుల పైన, మంత్రుల పైన, అదే విధంగా టీడీపీ నేతల పైన, మహిళల పైన నిత్యము యూట్యూబ్ లోనే, విధంగా ఫేస్బుక్ లోనే అసభ్య పదజాలము దూషించడము, అదే విధంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తూ మీడియాలో ఎక్స్పోజ్ కావాలా అనే ఆలోచనతోనే శ్రీరెడ్డి చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలా. అదే విధంగా సినీకి సంబంధించిన వారు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ డిమాండ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మాత్రం శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాము, ఆందోళన చేస్తాము, ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.